అరే నీకు ముక్కుతాడు వేసి ఆడది కావాలరా, అది పెద్ద కిలాడీదై ఉండాలా. చెంచాడు రక్తం చూపించి 100 ఏళ్ల నీ జీవితాన్ని నిప్పున కుంపటి చేశాడు. ఆడది తలుచుకుంటే మగాడు మాడి మసైపోతాడు. ఎందుకమ్మా అంత కక్ష? ప్రపంచంలో మగాళ్ళంతా దొంగలేనా? మగాళ్ళంతా శాడిస్టులేనా? నీ మాటలు వింటుంటే ఇప్పటికీ నా కాళ్ళు గడా 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 వణికిపోతున్నాయి. ఐఎమ్ వెరీ లక్కీ. 20 ఏళ్ల కిందట స్త్రీ విత్ సౌందర్య ఈ ప్రోగ్రాం టీవీలో వచ్చుంటే, అది నా పెళ్ళాన్ని చూసుంటే నన్ను పెళ్ళే చేసుకునేది కాదు. పెళ్లి చూపులకి పిలిచేది, మళ్ళీ రా అనేది. పెళ్లి చూపులకి రా, మళ్ళీ రా, పెళ్లి చూపులకి రా, మళ్ళీ రా. నా జీవితం నాశనం అయిపోయేది. నాకు ఐడియా వచ్చింది. ఈ అమ్మాయే మన టీవీ సీరియల్ హీరోయిన్ అయితే, ఈ అమ్మాయి అయితే మన అర్జున్ గారికి ముక్కుకు తాడేసి గిరాగిరా బొంగరంలా దిప్పి పక్కన పడేసేది. బట్ ఎలా కలుసుకుంటారు వీళ్ళు? ఈవిడ ఈస్టు, వాడు వెస్ట్. ఇది తూర్పు, అది పడమర. ఇది పాకిస్తాను, అది భారతదేశం. బట్ ఎలా కలవాలి, ఎలా కలపాలి ఏమో. ఏదైనా పాసిబుల్ ఇండియాలో, ఏదైనా పాసిబుల్ ఈ భారతదేశంలో. ఎవరికెవరు ఈ లోకల్లో, ఎవరికి ఎరుక, ఏ దారెటు పోతుందో ఎవరిని అడగక. ఇద్దరి దారులు ఎలా ఒకటవుతాయో చూద్దాం. లెట్ us see. Now a small break. Don't go away. Stree with Saundarya. Right after the break. సో మీకు నేను ఎప్పుడు చెప్పే మాట ఏంటంటే, అది చిన్నప్పటి నుంచి నేను ఇంతేనండి. మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఆపలేను. వసపెట్టలా వాగుతూ నస పెడుతూనే ఉంటాను. అబ్బబ్బబ్బబ్బబ్బా, నాన్ స్టాప్ నాన్ సెన్స్ అనుకోండి. కడుపు నొప్పి తగ్గగానే కూల్ అయిపోతాను. ఆ తరువాత బాయ్ ఫ్రెండ్తో కలిసి సినిమాకి వెళ్ళిపోతాను. తీరా సినిమాకి వెళ్ళాక బాయ్ ఫ్రెండ్ని సినిమా చూడనిస్తానా, మాట్లాడనిస్తానా? అప్పుడు కూడా నేనే మాట్లాడతాను. రే, నీ డబ్బింగ్ తో దొబ్బుతున్నావు కదరా, నవ్వలేక చస్తున్నాను. ఆపరా. ఆడదాన్ని ఈజీగా మోసం చేయొచ్చున్న మగవాళ్ల ఒపీనియన్ మనం మారితే మొత్తం మారిపోతుంది. మగ జాతే తలకిందులవుతుంది. పర్ఫెక్ట్ గా సింక్ అయిందిరా. నీ పర్ఫార్మెన్స్ ఏమో గాని సౌందర్య గనక నీ ప్రోగ్రాం చూసిందంటే నీ మీద పుల్ల విరుచుకు పడుతుందిరా. అవునరా రే, అందంగానే ఉంది. పెళ్లి చేసుకుంటావేంటి? థ్యాంక్స్ రా నీ ఉచిత సలహాకి. ఆవిడ గారిని ఎవరు చేసుకుంటారో గాని మటాష్. పెళ్లితో వాడి జీవితం సుఖాంతం కాదు, సుఖం అంతం. మిస్ లిల్లీ, నీ దగ్గర అతని ఫోటో ఉందా? ఎవరిది? అదే నీ సో కాల్డ్ లవర్ది. లేదు. అంతొద్దమ్మా. లవర్ల హిస్టరీ అంతా నాకు తెలుసు. లవ్ లవ్ అంటూ పల్స్ కొట్టుకోవడం మొదలవగానే పర్సులో ఫోటోలు ఫిక్స్ అయిపోతాయి. నువ్విస్తావా లేక నన్ను తీసుకోమంటావా? నోనో, నేనే ఇస్తాను. ఏం చూసి వీడు లవ్ లో పడ్డా? దొంగ కోళ్లు పట్టే మొహము వీడు. ఈయన గారి ఫోటోని క్లోజప్ లో చూపించండి. ఆల్ కెమెరాస్ జూమ్.
ఫ్రెండ్స్ చూసారా, ఈ క్రిమినల్ ఈ అమ్మాయిని లవ్ చేసి మోసం చేశాడు. చూడండి, బాగా చూడండి. వీడెక్కడైనా కనబడితే ముఖాన ఉమ్మేయండి, చొక్కా విప్పి కొట్టండి. కాలర్ ఎవరో చూద్దాం. గుడ్ ఈవినింగ్, శ్రీ విత్ సౌందర్య. ఎవరు మాట్లాడేది? మేడం, ఐఆమ్ నాగరాజు. మీ ఎదురుగా కూర్చుంది కదా లిల్లీ, ఆ అమ్మాయి లవర్ని నేనే. ఓ, నువ్వేనా ఈ అమ్మాయి జీవితాన్ని కాటేసిన నాగరాజువి? మేడం, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఒకసారి నా లిల్లీతో మాట్లాడొచ్చా? రాజు, ఎక్కడున్నావు? ఆ లిల్లీ, ఆస్ట్రేలియా వెళ్ళబోతూ ఎయిర్పోర్ట్లో నీ ప్రోగ్రాం చూశాను. ఎంత పెద్ద తప్పు చేశానో తెలుసుకున్నాను. రియలైజ్ అయ్యా. లిల్లీ, ఐ లవ్ యూ. ఐ డు లవ్ యూ రాజు. వచ్చేయ్, మనం పెళ్లి చేసుకుందాం. వచ్చేయ్. నిజంగా? నిజం. నీ మీద ఒట్టు. జర్నీ కూడా క్యాన్సిల్ చేసుకున్నా. థ్యాంక్ యూ మేడం. ఈ ప్రోగ్రామ్ కి ఇంత పవర్ ఉందనుకోలేదు. రాజు రాజు పెళ్లి కొప్పుకున్నాడు. మీరే దగ్గరుండి మా పెళ్లి చేయించాలి. మీ రుణం తీర్చుకోలేను మేడం. అవును మేడం, మీరే మా పాలిట దేవత. చిన్నోర్మి. కుక్క తోక వంకర సరిచేయగలవేమో కాని మగాడి మనసు వంకర మాత్రం సరిచేయలేం. మేడం, సారీ చెప్పాడు కదా. ఇది నీ మీద ప్రేమతో కాదు లిల్లీ, నా బంగారు తల్లి. వాడి ముదునష్టపు ముఖాన్ని టీవీలో చూపించాం కదా, జనం ఎక్కడ మీద పడి బాదుతారో అని ప్లేట్ పిరాయించాడు. కాళ్ల బేరానికొచ్చాడు. నమ్మకు, ఇదంతా మరో నాటకం, మరో మోసానికి తెరతీస్తున్నాడు. ఏం నాగరాజు, అంతేగా? అయ్యో లేదు మేడం, మీ సాక్షిగా నేను పెళ్లి చేసుకుంటా. మేడం, సిన్సియర్ గా చెప్తున్నాడు. ఎస్, సిన్సియర్ గానే అబద్ధం చెప్తున్నాడు. నిజాయితీ ఉన్నోడు ఎయిర్పోర్ట్ దాకా వెళ్లి మనసు మార్చుకోడు. నాకెందుకో మేడం తాళి కడతాడని నమ్మకంగా ఉంది. హలో మేడం. కడతాడు, కట్టి మరీ ఫ్లైట్ ఎక్కుతాడు. మెళ్ళో తాళి, కడుపులో పెరిగే బిడ్డను చూసుకుంటూ మురిసిపోతూ బతకాల్సిందే నువ్వు. అంతే, ఎన్ని తరాలు గడిచినా ఇంతే. ఆడదంటే మగాడి ఎరకు పడే చేప. గొంతు చించుకుని అరుస్తున్నా మారండి, మగాణ్ణి ఎదురు దెబ్బ కొట్టండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్, స్త్రీ విత్ సౌందర్య. మేడం, డోంట్ వరీ, నీ లైఫ్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ మేడం. అలాంటి మోసగాళ్ళని ఇంకా నమ్మకు, కొత్త లైఫ్ ని స్టార్ట్ చేయి. మీ రుణం తీర్చుకోలేను మేడం. మేడం, ప్రోగ్రామ్ ఎక్సలెంట్ గా వచ్చింది. థ్యాంక్ యూ మేడం. ఈ ప్రోగ్రామ్ తో చాలా మందికి మంచి మెసేజ్ ఇచ్చారు. అదే కదా మన వెళ్ళండి ప్రోగ్రామ్ మేడం. స్పెషాలిటీ. వెరీ నైస్ మేడం. థ్యాంక్ యూ. Okay, see you. I wish you all the best. Thank you, madam. Bye. మేడం, చెప్పండి. ఎక్సలెంట్.
ఈ రోజు ఎపిసోడ్ చాలా సూపర్ గా వచ్చింది. ఏమంటారు ప్రొడ్యూసర్ గారు? అవునవును, శ్రీ విత్ సౌందర్య ప్రోగ్రామ్ నేను ప్రొడ్యూసర్ అవడం నా అదృష్టం. నేను ఎక్కడికి బయటికి వెళ్ళినా ఈ ప్రోగ్రామ్ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈ క్రెడిట్ అంతా మీదే సౌందర్య గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అయినా నాకు కావాల్సింది క్రెడిట్లు పొగడ్తలు కాదు. నా ప్రోగ్రాం చూసి కనీసం 4 ఆడవాళ్లలోనైనా మార్పు రావటం. అప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అయ్యేది. చెప్పండి. వస్తుంది మేడం, తప్పకుండా వస్తుంది ఆ రోజు. ఏంటి, నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? అదే మేడం, ఈ రోజు ఎపిసోడ్ లో ఆ అమ్మాయి కన్నీళ్లు పెట్టుకుంటుంటే మీరు వద్దన్నారు చూడు, అది అక్కడ. ఎస్, నేనే ఆపేశాను, కోపడ్డాను కూడా. అదే మేడం, అలా చేయకుండా ఆపకుండా ఉంటే ఇంకా బాగుండేదని అంటున్నారు ప్రొడ్యూసర్ గారు. బట్ వై, ఎందుకు? నేను చెప్తా. అంటే అమ్మాయి కన్నీళ్లు పెట్టుకుంటేనే కదా జనాల మనసు కరిగిపోయేది, మన ప్రోగ్రామ్ ఇమేజ్ పెరిగిపోయేది. షట్ అప్. ఆడదాని కన్నీళ్లను ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటారా? సిగ్గుగా లేదు? మనది కమర్షియల్ ప్రోగ్రామ్ కదా. సో వాట్? మేడం, మరీ ఇంత రిజర్వ్ గా ఉండకూడదు. కొంచెం పట్టు విడుపు ఉండాలి. మాకు ఇష్టం లేదు, కానీ తప్పదు. మగబుద్ధి ఎంతసేపు ఆడదాని కన్నీళ్ల మీద ఆధారపడి బ్రతకడమే. మీరు ఒక ఆడదానికి పుట్టారు, అది మర్చిపోకండి. బుద్ధి తక్కువ మీతో ప్రోగ్రామ్ చేయడానికి ఒప్పుకున్నాను. ఇంత మీన్ మెంటాలిటీ అనుకోలేదు. మీకు నాకు కుదరదు. మీతో కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకుంటున్నాను రైట్ నౌ. మేడం మేడం అలా అనకండి మేడం. పిల్లలు కలవండి, రోడ్న పడతాను. మీరేమైపోతే నాకేంటి? మీ గురించి నేనెందుకు ఆలోచించాలి? టుడే ఇస్ ద లాస్ట్ డే ఐమ్ వర్కింగ్ విత్ యూ. జీవితంలో ఇంకా మీతో ప్రోగ్రామ్ చేయను. నాకు ఫోన్ కూడా చేయదు. గుడ్ బై. మేడం నా మాట వినండి. మేడం మేడం అలా వెళ్ళిపోయిందండి సార్. చెంప పగలగొట్టలేదు, సంతోషించండి. నేను తప్పుగా ఏం మాట్లాడానండి? మీకు తప్పు కాకపోవచ్చు, ఆవిడకి తప్పే. సార్ ఇప్పుడు మధ్యలో అలా వెళ్ళిపోతే నా ప్రోగ్రామ్ ఏం కావాలి? నా పెట్టుబడి ఏం కావాలి? చేతికి చిప్పే. అయినా ఏదో నడుస్తుంది కదండి. కన్నీళ్లు వద్దు బాబు అంటే కన్నీళ్లు అన్నారు. ఇప్పుడు ఏమైంది? మనకు మిగిలింది కన్నీళ్లు. అసలు నాన్ ఫిక్షన్ ఎడుకు నాకు పడి చావదు. ఇప్పుడు ఆవిడని పెట్టుకుని చేయండి. గాలి, ఈ నేల, ఈ ఊరు సెలయేరు, నన్ను కన్న నా వాళ్ళు, నా కళ్ళలో గిళ్ళు. ఐఎమ్ సారీ బాస్, నా కళ్ళు లోగిళ్ళు కాదు. ఇది నా ఊరు కానే కాదు. ఈ ఊరితో నాకు రిలేషనే లేదు. అసలు మా క్యాస్ట్ వాళ్ళు కూడా లేరు ఈ ఊళ్ళో. బట్ ఈ ఊళ్ళో అడుగు పెట్టా. ఎందుకంటే ఆ పచ్చని పొలాలు, పక్షులు, మేకలు, కోళ్లు, కిలకిలా రావాలు. ఈ ఊరు గట్టు మీద నిలబడి గట్టిగా ఊపిరి పీల్చావంటే ఆక్సిజనే ఆక్సిజన్. అదే ఏ సిటీలో ఉండి అని గాలి పీలిస్తే సగం కార్బన్ డైఆక్సైడ్. అందుకనే ఈ ఊరు వచ్చా. ఆ ఇంటికి, ఇంట్లో మనుషులకి, ఇంట్లో క్యారెక్టర్లకి, ఈ కథకి ఎంతో అవినాభావ సంబంధం ఉంది. ఆ సంబంధం ఏంటో, ఆ క్యారెక్టర్లు ఏం మాట్లాడతాయో, కథను ఎలా నడుపుతాయో సే.
ఈయన పేరు మాధవయ్య. ఈయన ఈ ఇంటికే కాదు, ఊరికే పెదరాయుడు. మాధవయ్య గారు ఉన్న ఊళ్ళోనే మేము ఉంటాం అని ఈ ఊరు జనం గర్వంగా చెప్పుకుంటారు. అంత గొప్ప స్టేటస్ ఉంది మాధవయ్య గారికి. మంచితనానికి మరో పేరు మాధవయ్య. ఈ పెద్దావిడ పేరు కౌసల్య, మాధవయ్య గారి చెల్లెలు. నిద్ర లేచిన దగ్గర నుంచి 108 సార్లు తులసికోట చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుంది. అదే ఆవిడ మార్నింగ్ వాక్, అదే ఆవిడ ఆరోగ్య రహస్యం. పాపం భర్త చనిపోయాడు. అప్పట్నుంచి పుట్టింటూనే ఉంటుంది ఈ మహాతల్లి. తెక కుదిరిందా? అందుకనే ఎవ్వడి పర్మిషన్ లేకుండా, ఎవ్వడిని అడగకుండా, ఎవడ పడితే వాడు బెడ్రూమ్ లోకి దూరితే ఇట్లాంటి దర్శనాలే దొరుకుతాయి. ఐఎమ్ లక్కీ. బై ది వే, ఈయనెవరో తెలుసా? పేరు శ్రీధర్, మన మాధవయ్య గారి పెద్ద కుమారుడు. అంటే మన హీరో అర్జున్ ఉన్నాడు కదా, అర్జున్ కన్న తండ్రి. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు అహహ నాకే ముందు మిరపకాయ బజ్జీలు ఘుమఘుమలాడిపోతున్నాయి. మిరపకాయ బజ్జీల్ని ఎంత టేస్ట్గా వండే మహాతల్లి ఎవరో తెలుసా? గిరిజా గారు, మాధవయ్య గారి పెద్ద కోడలు. అంటే శ్రీధర్ గారి ఇల్లాలు. అంటే మన హీరో అర్జున్ గారి అమ్మగారు. అవును, శ్రీధర్ గారికి గిరిజా గారికి అర్జున్ కాకుండా మరో అమ్మాయి ఉండాలే. ఎక్కడుందా పిల్ల? ఏమ్మా ఎక్కడున్నావు? మాధవయ్య గారి మనవరాలా ఎక్కడున్నావు? ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. చూసారా ఎంత హెల్త్ కాన్షియస్? వీళ్ళన్నయ్య అర్జున్ లావుగా ఉన్నాడని, అంత లావు తను కాకూడదని డైలీ స్కిప్పింగ్ చేస్తుంది. పేరు ప్రతిమ, 10th క్లాస్ స్టూడెంట్. 200 రోజు ఇలాగే చేయాలి, లేకపోతే అన్నయ్యలా బోండంలా తయారవుతాను.
జన్మమెత్తితిరా అనుభవించితిరా బతుకు సమరంలో కుంగిపోయితిరా బతుకు సమరంలో. ఈయన చేతిలో ఫోటో ఉంది, అది ఆయనకి తప్ప ఎవ్వడికీ చూపించడు. ఆయనే ఆ ఫోటో పద్దాగా చూసుకుంటూ ఉంటాడు. అదేంటో మనకు తెలియదు. ఈయన పేరు పాండురంగ, మాధవయ్య గారి రెండో కుమారుడు. చాలా వయసు ఉంది, దగ్గర నా వయసు ఉంది, కానీ ఇంకా పెళ్లి చేసుకోలేదు. బ్రహ్మచారిగా ఉన్నాడు. ఏమిటి విషాదం, ఏమిటి ట్రాజెడీ స్టోరీ, అదేంటో నాకు కూడా తెలియదు. ముందు ముందు మీకే తెలుస్తుంది. అవును, మాధవయ్య గారికి ఇంకో కొడుకు ఉండాలి, మూడో కొడుకు. పేరు రమణ, భార్య పేరు శిరీష. ఎక్కడా వాళ్ళిద్దరు? ఎక్కడికెళ్ళి ఉంటారబ్బా? రాజ్యాంగంలో ఏమో గాని నాకైతే రాసిపెట్టుందిరా. తుడిసి అవతల పడేవోయ్. అంత మాట అనేసివేడ్రా. మరి పల్లెటూరు రిక్షాకి సిటీ ఆటోకి పెళ్లి చేస్తే ఎలా ఉంటుందో మీ ఇద్దరూ పెళ్లి చేసుకున్నా అలానే ఉంటుంది మామా.